హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాటి క్లాస్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అన్నా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అన్నా అంతా ఒకటే. అర్థమైందా లర్నర్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఎందుకు ఉపయోగిస్తారు అని అంటే, పాస్ట్లో మొదలయ్యి ఆ పని ఇంకా ప్రజెంట్లో కూడా జరుగుతూ ఉంది అని చెప్పాలంటే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఉపయోగిస్తారు. పనేమో పాస్ట్లో మొదలైంది, ఆ పాస్ట్లో మొదలైన పని ప్రెజెంట్ ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఆ పని జరుగుతూ ఉన్నట్టయితే అలాంటి పనులను తెలుపుతుంది ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేది. అర్థమైందా లర్నర్స్? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అన్నా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అన్నా అంతా ఒకటే. ఇప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్కి స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ కదా. ప్రెజెంట్ అంటే ఏమొస్తాయి హ్యావ్ ఫామ్స్కు? V1 లేదా V5 వర్బ్స్ అవుతాయి. సబ్జెక్ట్ బట్టి హ్యావ్ వాడాలా, సబ్జెక్ట్ బట్టి హ్యాస్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. ప్లస్ పర్ఫెక్ట్ అంటేనే V3 వర్బ్ కదా. పర్ఫెక్ట్ అంటేనే V3 వర్బ్. ఇక్కడ పాస్ట్ నుండి ప్రెజెంట్ ఇప్పుడు కూడా రన్ అవుతూ ఉంది, ఆ పని రన్ అవుతూ ఉంది అని చెప్పడానికి ఈ టెన్స్ను ఉపయోగిస్తారు అని అనుకున్నాం కదా. పర్ఫెక్ట్ అంటేనే V3 వర్బ్ యూస్ చేయాలి. సో బీకు V3 వర్బ్ ఏమవుతుంది? బీన్ అవుతుంది. బీన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 అవుతుంది. కంటిన్యూయస్ అంటే V4 వర్బ్, అంటే వర్బ్ ఐఎన్జీతో ఉన్నటువంటి వర్బ్ని యూస్ చేయాలి. వర్బ్ అనేది ఐఎన్జీతో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈట్ తీసుకోండి. ఈట్కు V4 ఏమవుతుంది? ఈటింగ్ అవుతుంది కదా. ఈటింగ్ అవుతుంది. అదేవిధంగా కుక్ అనేది తీసుకుందాం. కుక్ అనేది వర్బ్గా తీసుకున్నట్టయితే V4 ఏమవుతుంది? కుకింగ్ అవుతుంది కదా. కాల్ తీసుకుందాం. కాల్ అనే వర్బ్కు V4 ఏమవుతుంది? కాలింగ్ అవుతుంది. ఆ విధంగా వర్బ్స్ అనేవి ఐఎన్జీతో ఉండాలి, మెయిన్ వర్బ్స్. ఆ వర్బ్స్ని ఇక్కడ యూస్ చేయాలి, V4 వర్బ్ని యూస్ చేయాలి ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైందా లర్నర్స్? ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్, ఫార్ములా. ఏ వాక్యమైనా సరే, ఏ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ వాక్యమైనా సరే ఈ స్ట్రక్చర్లోనే, ఈ పద్ధతిలోనే ఉండాలి, ఈ ఫార్ములానే ఫాలో అవ్వాలి ఈ టెన్స్ వాక్యము. అర్థమైందా లర్నర్స్? ఇంకోసారి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ బట్టి హ్యావ్ వాడాలా, హ్యాస్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ప్రెజెంట్ కదా, ప్రెజెంట్లో మనము హ్యావ్ ఫామ్స్కి ఏం యూస్ చేస్తాం? V1 లేదా V5 వర్బ్స్ని యూస్ చేస్తాం. సో V1 లేదా V5 వర్బ్ అది సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సబ్జెక్టుని బట్టి హ్యావ్ వాడాలా లేదా హ్యాస్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. పర్ఫెక్ట్ కాబట్టి V3 వర్బ్ని యూస్ చేసాము. కంటిన్యూయస్ అంటే ఆ పని కంటిన్యూగా జరుగుతుంది, అంటే రన్నింగ్ వాక్యం అనమాట. రన్నింగ్ వాక్యం కాబట్టి V4 వర్బ్ని యూస్ చేసాము ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైందా లర్నర్స్? సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ హ్యావ్ను ఉపయోగించాలి. ఈ హ్యావ్ను ఎప్పుడు ఉపయోగించాలి? ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్, అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ తప్ప, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్గా వచ్చినప్పుడు తప్ప మిగతా అంటే ఏంటి? ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ హ్యావ్ను ఉపయోగించాలి. ఈ హ్యాస్ అనేది సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు మాత్రమే ఈ హ్యాస్ను ఉపయోగించాలి. అర్థమైందా లర్నర్స్? ప్రతి వాక్యానికి ఈ బీన్ అనేది ఉపయోగించాలి. బీన్ అనే V3 వర్బ్ని యూస్ చేయాలి. V4 వాడుతున్నాము అంటే ఖచ్చితంగా స్టేట్ వస్తుంది అన్నది గమనించాలి. అర్థమైందా లర్నర్స్? V4 యూస్ చేస్తున్నాము అని అంటే ఇక్కడ ఖచ్చితంగా బీన్ అనేది స్టేట్ కదా, అంటే మనము ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అనేది తెలుపుతుంది, మన స్టేట్ని తెలుపుతుంది. అంటే రాష్ట్రం అని కాదు,
స్టేట్ అంటే రాష్ట్రం అని అనుకునేరు, అట్లా కాదు. స్టేట్ మనం ఎలా ఉన్నాము అన్న స్టేట్ని తెలుపుతుంది ఈ బీన్ అనేది. సో V4 వచ్చినప్పుడు ఖచ్చితంగా బీన్ అనే V3 వర్బ్ని యూస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినప్పుడు V4 యూస్ చేస్తాం కదా. ఎప్పుడైతే V4 యూస్ చేసామో ఇక్కడ స్టేట్ బీన్ అనే స్టేట్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసెస్ తెలుసుకుందాం. యాక్షన్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ అంటే పని యాక్షన్ అనేది పాస్ట్లో మొదలుపెట్టి ప్రెజెంట్, ఇప్పుడు మనం ప్రెజెంట్లో ఉన్నాం, ప్రెజెంట్ ఆ పాస్ట్ పని జరుగుతూ ఉంది. ప్రెజెంట్లో ఎప్పుడైతే పాస్ట్లో ఆ పని స్టార్ట్ అయి ఉంటుందో ఆ స్టార్ట్ అయిన పని ప్రెజెంట్లో ఇంకా జరుగుతూ ఉన్నట్టయితే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు టైం లైన్ చూద్దాం. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పని అనేది పాస్ట్లో మొదలుపెట్టినాం, ఇప్పుడు మనం ప్రెజెంట్లో ఉన్నాం కదా. పని అనేది యాక్షన్ అనేది పాస్ట్లో మొదలుపెట్టినాం. ఆ పాస్ట్లో మొదలుపెట్టిన పని ఇప్పుడు ప్రెజెంట్లో ఇంకా ఆ పని జరుగుతూ ఉంది, ఆ పని ఇంకా రన్ అవుతూ ఉంది అన్నట్టయితే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. నేను ఈ కంపెనీలో పని చేస్తూ ఉన్నాను, ఇంకా పని చేస్తూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. ఇంకా అని ఎందుకన్నాము అనంటే ఇక్కడ బీన్ అనేది ఏం తెలుపుతుంది అనంటే పని అనేది పాస్ట్లో మొదలుపెట్టాము అని తెలుపుతుంది. ఇక్కడ హ్యావ్ అనేది ప్రెజెంట్ను తెలుపుతుంది. వర్కింగ్ అనేది ఇది రన్నింగ్ వాక్యము అని తెలుపుతుంది. కనుక నేను ఈ కంపెనీలో ఇంకా పని చేస్తూ ఉన్నాను అని ఈ వాక్యానికి మీనింగ్ వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్గా వచ్చింది కనుక హ్యావ్ అనే V1 వర్బ్ని యూజ్ చేసాము. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది. వర్కింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఇన్ దిస్ కంపెనీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను ఎప్పుడో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025లో ఉన్నాం కదా, 2025లో ఉన్నాము, మనం ఎప్పుడో 2020లో ఆ కంపెనీలో జాయిన్ అయ్యి ఉంటాము. ఆ కంపెనీలో సమ్ XYZ కంపెనీలో 2020లో జాయిన్ అయ్యి ఉంటాము. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇంకా ఆ కంపెనీలోనే పనిచేస్తున్నాను. ఇంకా ప్రెజెంట్ నేను XYZ కంపెనీలోనే 2025లో కూడా ఇంకా పనిచేస్తూ ఉన్నాను అని అన్నప్పుడు ఈ టెన్స్ను ఉపయోగించాలి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ XYZ కంపెనీ సిన్స్ 2020 అంటే ప్రెజెంట్లో కూడా నేను 2025లో కూడా, ఇది 2025 కదా, 2025లో కూడా నేను పని చేస్తూ ఉన్నాను అంటే వాక్యం అనేది 2020 అంటే పాస్ట్ కదా, పాస్ట్లో స్టార్ట్ అయింది పని అనేది. పని ఎప్పుడు స్టార్ట్ అయింది? పాస్ట్లో స్టార్ట్ అయింది, 2020లో స్టార్ట్ అయింది. ప్రెజెంట్ ఇప్పుడు నేను 2025లో ఉన్నాను. ఆ పని అనేది ఇంకా నేను కొనసాగిస్తూ ఉన్నాను కనుక అలాంటి కొనసాగిస్తూ అంటే పాస్ట్లో మొదలుపెట్టి ప్రెజెంట్లో కూడా కొనసాగిస్తూ పనులను చెప్పాలి అన్నప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించాలి. అర్థమైందా లెర్నర్స్? ఇక్కడ హ్యావ్ బీన్ బదులు యామ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని తీసుకున్నట్టయితే ఐ యామ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ అనే వాక్యానికి అర్థం ఏమవుతుంది? ప్రస్తుతం జరుగుతున్న పని అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. నేను ఈ కంపెనీలో పని చేస్తూ ఉన్నాను అని మీనింగ్ వస్తుంది. అంటే ప్రెజెంట్ జరుగుతూ ఉంది అని అర్థము. అంతేగాని పాస్ట్లో మొదలుపెట్టి ఇంకా ఇప్పుడు కొనసాగిస్తున్నాను అన్న మీనింగ్ అయితే రాదు. ప్రెజెంట్ ప్రస్తుతం అయితే నేను ఈ కంపెనీలో పని చేస్తున్నాను అని అర్థం ఇస్తుంది అంతే. హీ హ్యాస్ బీన్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్. అతడు ఆ ప్రాజెక్ట్ని చేస్తూ ఉన్నాడు అంటే ఇంకా చేస్తూ ఉన్నాడు, ఆ ప్రాజెక్ట్నే ఇంకా అతను చేస్తూ ఉన్నాడు అని మీనింగ్ వస్తుందన్నమాట. బీన్ అంటే ఏమొస్తుంది? ఇంకా అన్నట్టుగా మీనింగ్ వస్తుందన్నమాట. ఇంకా ఆ ప్రాజెక్ట్నే చేస్తూ ఉన్నాడు అనే మీనింగ్ వస్తుంది. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాజ్ అనేది V5 వర్బ్ అవుతుంది కదా. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు V5 వర్బ్ని యూజ్ చేయాలి కనుక హ్యాజ్ అనేది V5
వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, డూయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, దట్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ హీ హ్యాస్ డన్ దట్ ప్రాజెక్ట్, ఈ వాక్యం ఏమవుతుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. ఎందుకు చెప్పండి, హ్యాజ్ అనేది ప్రెజెంట్ను తెలుపుతుంది, డన్ అనేది V3 వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ప్రెజెంట్ ప్లస్ V3 వర్బ్ వచ్చిందంటే ఏమిటి అర్థము, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అర్థము. ఈ వాక్యం అనేది రీసెంట్గా జరిగింది అన్న మీనింగ్ వస్తుంది కదా. హీ హ్యాస్ డన్ దట్ ప్రాజెక్ట్ అంటే అతడు ఆ ప్రాజెక్ట్ని ఇందాక వరకు అంటే ఇప్పటి వరకు చేశాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏమిటి అర్థము, ఇందాకటి వరకు అంటే ఇప్పటి వరకు చేశాడు ఆ పని అన్న మీనింగ్ వస్తుంది. అర్థమైందలనా. ఈ వాక్యానికి మీనింగ్ ఏమొస్తుందంటే పాస్ట్లో మొదలుపెట్టి ఇంకా ఇప్పుడు కూడా ఆ పని ఇంకా జరుగుతూ ఉంది అన్న మీనింగ్ వస్తుంది. ఈ వాక్యానికి పాస్ట్లో మొదలుపెట్టి ఇందాకటి దాకా ఇప్పటిదాకా ఇప్పుడే జస్ట్ అయిపోయింది ఆ పని అని చెప్తుంటారు కదా. జస్ట్ నౌ యాక్షన్స్కి ఇందాకే అయిపోయిన పనులకు ప్రెజెంట్లోనే జస్ట్ ఇందాకే అయిపోయింది అని చెప్తుంటారు కదా. అలాంటప్పుడు యూజ్ చేయాలి అన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. పాస్ట్లో మొదలుపెట్టి ఇంకా రన్నింగ్ అవుతున్నటువంటి పనులకు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. అర్థమైందా లెర్నర్స్. ఐ యామ్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ అనే వాక్యం ఏం వాక్యం అవుతుంది, రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ వాక్యం అవుతుంది కదా. అంటే R1 వాక్యం అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, యామ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, డూయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది, దట్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను ఆ పని చేస్తూ ఉన్నాను అని అర్థం. అంటే ప్రెజెంట్, ఇది ప్రస్తుతం చేస్తున్న పని అని అర్థం. అంటే ప్రెజెంట్ జరుగుతూ ఉంది అని అర్థం వస్తుంది అంతే. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి అర్థము అని అంటే, పని అనేది పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది, అంటే పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది, ఆ పని అనేది ప్రెజెంట్లో జరుగుతూ ఉంది అని అర్థము. ఈ వాక్యాన్ని, ఈ R1 వాక్యాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి అని అంటే ఐ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు హ్యావ్ని యూజ్ చేయాలి. సో హ్యావ్, ఐ హ్యావ్ బీన్, ఇక్కడ V4 ఏమవుతుంది, డూయింగ్ అని అవుతుంది. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ అని అవుతుంది కదా. నేను ఆ ప్రాజెక్ట్ని ఇంకా చేస్తూ ఉన్నాను అని అర్థాన్ని ఇస్తుంది. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అంటే ఇంకా చేస్తున్నాను అని అర్థం వస్తుంది. అంటే పాస్ట్లో మొదలు పెట్టాను ఆ ప్రాజెక్ట్ అని మీనింగ్ వస్తుంది. ఐ యామ్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ అంటే ప్రెజెంట్ నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని చేస్తూ ఉన్నాను అన్న మీనింగ్ వస్తుంది. అర్థమైందా లెర్నర్స్. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ను ఆడుతూ ఉన్నారు, ఇంకా ఆడుతూ ఉన్నారు అని మీనింగ్ వస్తుంది. పాస్ట్లో మొదలు పెట్టారు, ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది అనుకోండి, మార్నింగ్ ఎప్పుడో వాళ్ళు ఆడుతున్నారు, మార్నింగ్ వెళ్ళారు గ్రౌండ్కి, మార్నింగ్ నుండి వాళ్ళు ఆడుతూనే ఉన్నారు, క్రికెట్ని ఆడుతూనే ఉన్నారనుకోండి. ఇప్పుడేమో టైము ఆఫ్టర్నూన్ అయ్యింది, ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ చేశారు అంటే క్రికెట్ ఆడడం వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ చేశారు కదా. అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాం అప్పుడు, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్, అంటే మార్నింగ్ నుండి వాళ్ళు క్రికెట్ను ఇంకా ఆడుతూ ఉన్నారు అని మీనింగ్ వస్తుంది. ఆఫ్టర్నూన్ అయినా సరే వాళ్ళు మార్నింగ్ నుంచి ఇంకా ఆడుతున్నారు అన్న మీనింగ్ వస్తుంది. అంటే వాక్యం అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇంకా ప్రెజెంట్ కూడా ఆ పని జరుగుతూ ఉంది అని అర్థము. వాళ్ళు క్రికెట్ను ఇంకా ఆడుతున్నారు అని మీనింగ్ వస్తుంది. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, హ్యావ్ అనేది V1 వర్బ్ అవుతుంది, బీన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది, ప్లేయింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, క్రికెట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యాన్ని చూసి ఏందో అని అనుకోకండి, మనం వాడాలి. ఈ వాక్యాన్ని చూసి ఏందబ్బా ఇంత పెద్దగా ఉంది, సింపుల్గా ఉండింటే అయిపోదు కదా అని అనుకోకండి. ఈ వాక్యానికి మీనింగ్ కూడా చాలా సింపుల్గానే ఉంది కదా. ఫాస్ట్లో మొదలు పెట్టాము, ఆ పని ఇంకా జరుగుతూ ఉంది, అంతే, సింపుల్. సో అలా మీరు ఏదైనా సరే పని పాస్ట్లో మొదలు పెట్టారనుకోండి, ప్రజెంట్లో కూడా అది కూడా జరుగుతూ ఉన్నట్టయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పండి, అంతే. మరి ఏదేదో అని ఫీల్ అయిపోకండి, సరేనా. షీ హ్యాస్ బీన్ కుకింగ్ బిర్యానీ,
ఆమె బిర్యానీ కుక్ చేస్తూ అంటే ఇంకా వండుతూ ఉన్నది అని అర్థము. అంటే ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఒక గంట క్రితం స్టార్ట్ చేసింది, ఇంకా ప్రజెంట్ కూడా ఇంకా అది కుక్ అవుతూ ఇంకా వండుతూ ఇంకా బిర్యానీ అనేది ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంది అని అర్థం వస్తుంది. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సో ఇక్కడ హ్యాజ్ అనే వర్బ్ని యూజ్ చేసాము. బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, కుకింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, బిర్యానీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంజు హ్యాస్ బీన్ కాలింగ్ టు హర్ మామ్. అంజు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తూ అంటే ఇంకా ఫోన్ చేస్తూనే ఉంది అని అర్థము. అంజు అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హ్యాస్ అనేది V5 వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, కాలింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది, టు హర్ మామ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యమే ప్రజెంట్ వాక్యంగా చెప్పాలి అంటే R1 వాక్యంగా చెప్పాలి అని అంటే అంజు ఈజ్ కాలింగ్ టు హర్ మామ్. అంజు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తూ ఉన్నది అంటే ప్రజెంట్ ఇప్పుడు అది ప్రస్తుతం ఆ పని జరుగుతున్నది అని అర్థాన్ని ఇస్తుంది. అర్థమైందా లెర్నర్స్? V4 వాడుతున్నాం అంటే ఖచ్చితంగా స్టేట్ వస్తున్నది గమనించారా? V4 ఎక్కడైతే యూస్ చేస్తున్నామో దాని ముందర కంపల్సరీగా బీన్ అని V3 వర్బ్ని యూస్ చేస్తున్నాము, బీన్ అని స్టేట్ను యూస్ చేస్తున్నాము. అర్థమైందా లెర్నర్స్? టీచర్ హ్యాస్ బీన్ టీచింగ్. టీచరు ఇంకా టీచ్ చేస్తూ ఉన్నది అని అర్థము. టీచరు ఇంకా క్లాసు చెప్తూ ఉన్నది. ఎంతసేపు అయినా సరే మ్యామ్ ఇంకా క్లాస్ చెప్తూనే ఉన్నది అని అర్థాన్ని ఇస్తుంది అనమాట. అంటే పాస్ట్లో మొదలుపెట్టింది మేడము అంటే గంట క్రితం నుండి ఇంకా టీచ్ చేస్తూనే ఉన్నది. టీచర్ హ్యాస్ బీన్ టీచింగ్ సిన్స్ 1 అవర్ అంటే గంట నుండి ఇప్పుడు కూడా ఇంకా ఆ పని అంటే టీచర్ ఇంకా ఆ పని చేస్తూ ఉన్నది అంటే టీచింగ్ చేస్తూ ఉన్నది గంట క్రితం నుండి అని అర్థాన్ని ఇస్తుంది. టీచర్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, హ్యాస్ అనేది V5 వర్బ్ అవుతుంది, బీన్ అనేది V3 వర్బ్ అవుతుంది, టీచింగ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఈ విధంగా పని అనేది పాస్ట్లో మొదలుపెట్టి ఇంకా ప్రజెంట్లో కూడా జరుగుతూ ఉన్నట్టయితే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అనవచ్చును. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి తేడా ఏంటి అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే వాక్యం అనేది పని ఏదైతే పని ఏ పనైనా సరే అదే ఆ పని అనేది పాస్ట్లో మొదలుపెట్టి ప్రజెంట్లో కూడా ఆ పని ఇంకా రన్ అవుతూ ఉన్నట్టయితే జరుగుతూ ఉన్నట్టయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తారు. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ దేనికి ఉపయోగిస్తారు అంటే పని పాస్ట్లో స్టార్ట్ అయి ఉంటుంది, ఆ పని అనేది ప్రజెంట్లో జస్ట్ ఇప్పుడే అయిపోయి ఉంటుంది, ప్రజెంట్లోనే జస్ట్ ఇందాకే ముగిసింది, ఇందాకే ఆ పని కంప్లీట్ అయ్యింది అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? ఈ వాక్యమే తీసుకోండి. హీ హ్యాస్ బీన్ డూయింగ్ దట్ ప్రాజెక్ట్ అంటే అతడు పని అనేది అంటే ఆ ప్రాజెక్ట్ అనేది పాస్ట్లో మొదలుపెట్టాడు, ప్రజెంట్ కూడా జరుగుతూ ఉన్నట్టయితే ఈ వాక్యం యూస్ చేస్తాం. అదే పాస్ట్లో మొదలుపెట్టి జస్ట్ ఇందాకే రీసెంట్గా కంప్లీట్ అయ్యింది అని చెప్పాలన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగించాలి. హీ హ్యాస్ డన్ దట్ ప్రాజెక్ట్ని ఉపయోగించాలి. అర్థమైందా లెర్నర్స్? ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి డిఫరెన్స్. V4 వచ్చిందంటే కంపల్సరీగా అది రన్నింగ్ వాక్యము అంటే కంటిన్యూ అవుతున్న పని అని అర్థము, కంటిన్యూ అవుతున్న వాక్యము అని అర్థాన్ని ఇస్తుంది. V4 వచ్చిందంటే కంపల్సరీగా ముందు బీన్ అని V3 వర్బ్ని యూజ్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలి? వాక్యం అనేది ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్ అంటే ఏంటి? హ్యావ్ లేదా హ్యాజ్ అనే వర్బ్స్ని యూజ్ చేస్తారు. హ్యావ్ లేదా హ్యాజ్ అనే హ్యావ్ ఫామ్స్ని యూజ్ చేస్తారు. హ్యావ్ హ్యాజ్ ప్రజెంట్లోనే కదా యూజ్ చేసేది. సో ఇది ప్రజెంట్ని తెలుపుతుంది. బీన్ అనేది V3 వర్బ్ తెలుపుతుంది, కాలింగ్ అనేది V4 వర్బ్ని తెలుపుతుంది. సో దీన్ని బట్టే మనం కనుక్కోవచ్చు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to Learn with Nandu channel for more videos. Thank you.